ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు ప్రణయ్. ఇతను నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. నేను ఈ ఛాలెంజ్కి 100% ఎఫర్ట్స్ ఇవ్వగలనా లేదా అనే విషయం తెలుసుకోకుండానే ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన. ఎవరి ప్రణయ్, ఇతను నాకు ఇచ్చిన ఛాలెంజ్ ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు ముందు నా గురించి తెలుసుకోవాలి. హలో, వెల్కమ్ టు ది వీడియో. నా పేరు అజయ్ చిమ్మల్ల. నేను ఒక సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయిని. తెలంగాణలోనే ఒక అందమైన పల్లెటూరులో ఒక చిన్న డైరీ ఫామ్ ఉంది. దాన్ని ఎలాగైనా సరే పెద్ద డైరీ ఫామ్ గా మార్చాలని డైరీ కష్టపడుతూ వచ్చేవాడిని. నాకు యూట్యూబ్ లో వీడియోలు తీయడం అంటే చాలా ఇష్టం. నేను రోజు చేసే పనులనే వీడియోలు తీసుకుంటా యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవాడిని. ఇలా స్వీట్ అండ్ సింపుల్ గా సాగిపోతున్న నా జీవితంలో ఒకరోజు ఒక మాట వినిపించింది. అదే డైరీ ఫామ్. నేను డైరీ ఫామ్ నడిపిస్తున్న విషయంలో అందరూ చిన్న చూపు చూస్తున్నారని, నేను కూడా అందరిలాగా సిటీకి వెళ్ళి ఏదో ఒకటి సాధిద్దామని ఫిక్స్ అయినా. అనుకున్నట్టే ఒకరోజు బ్యాగ్ సర్దుకొని సిటీకి స్టార్ట్ అయినా. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే, ఎవరెవరితోనో మాటలు పడుకుంటా వచ్చే 10-15 వేల జీతం కోసం పొద్దున్న లేచి నుండి సాయంత్రం వరకు కష్టపడడం కన్నా ఇంటికాడ ఉండకుండా పొలం పనులు చూసుకొని బర్ల పెండ తీయడం చాలా బెటర్ అని రియలైజ్ అయినా. కానీ ఇప్పుడు రియలైజ్ అయితే ఏం లాభం? ఇప్పటికే చాలా దూరం వచ్చాను. ఏదో ఒకటి సాధించకుండా ఇంటికి తిరిగి వెళ్ళలేను. నా ఈ పరిస్థితిని మా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తే వాడు ఇలా అన్నాడు. ఫార్మింగ్ వీడియో తీయాలనే ఉంది. మన దగ్గర అంత టాలెంట్ ఉంటే చిన్నదాన్ని కూడా మంచి వీడియో తీయచ్చు. నీ దగ్గర అంత టాలెంట్ ఉంటే నా బండి వీడియో తీచ్చు. వాడి పేరే ప్రణయ్. వాడు చెప్పిన ఈ మాటలకు నాలో ఏదో తెలియని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. దీన్ని ఒక ఛాలెంజ్ లాగా యాక్సెప్ట్ చేశాను. మొబైల్లో ఏదో చిన్న చిన్న వీడియోలు తీయడం తప్ప ఈ క్రియేటివ్ వీడియోలు తీయడం అనేది మాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఎలా అయినా వీడియో తీయాలైన పట్టుదలతో మా ఫ్రెండ్స్ ఏదైనా సులువుగా చేస్తారని వాళ్ళ హెల్ప్ తీసుకోవడం స్టార్ట్ చేసిన. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, మా ఫ్రెండ్స్ నాకన్నా చాలా టాలెంటెడ్. ఈ బైక్ వీడియోకి ఎలివేషన్ ఇవ్వడానికి నాకు ఛాలెంజ్ ఇచ్చిన మా ప్రణయ్నే యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. ఇక మనోనికి ఎలా యాక్ట్ చేయాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఒక హీరోలాగా యాక్ట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసిన మాకు చిన్నపిల్లలు భయపడే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మన ప్రణయ్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బైక్ తోటి అవసరం ఉంటుంది. స్టూడెంట్ నుండి బిజినెస్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరికి బైక్ లేకుండా ఏ పని జరగదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ డ్రీమ్ బైక్ ఉంటుంది. ఒకరు క్లాసిక్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఎన్ఫీల్డ్ డ్రీమ్ బైక్ అనుకుంటే, ఇంకొకరు రేసింగ్ బైక్ కావాలను. కానీ ఏదో ఒక రీజన్ వల్ల కాంప్రమైజ్ అయ్యి ఒక చిన్న బైక్ తీసుకుంటారు. ఇక ఇప్పటి నుండి అదే మనకు డ్రీమ్ బైక్. నాకు కూడా ఒక డ్రీమ్ బైక్ ఉందిలేండి, కానీ ఇప్పుడు మాత్రం ఇదే నా బైక్. లీడర్ కి 60 కిలోమీటర్స్ మైలేజ్, మాక్సిమం పవర్ 8000 RPM, ఇంకా 5.3 ఫ్యూల్ కెపాసిటీ కలిగిన యాక్టివా 6. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి 10 రూపాయల ఛాయ్ కోసం 100 రూపాయల పెట్రోల్ కొట్టించుకొని 10 కిలోమీటర్లు వెళ్ళి ఎంజాయ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏ లగ్జరీ బైక్ మీద చేయలేమేమో.